బ్యాటింగ్లో తిరుగులేదు, బౌలింగ్లో ఎదురులేదు, ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే లేదు. ఆఖరి టీ20లో భారత్ ఫేవరెట్. బుధవారం ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుందా లేదా అందరి అంచనా. ఇప్పుడు అంతా చూస్తుంది కెప్టెన్ రోహిత్ శర్మ వైపే. టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి టీ20లోనైనా అతను రాణిస్తాడా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే సిరీస్ 2-0తో గెలుచుకున్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్ను విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చాలా పట్టుదలగా ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో తేలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. టీ20 ప్రపంచ కప్ ముందు దూకుడుగా మాత్రమే టీమిండియా సాగుతుంది. తొలి మ్యాచ్లో 17.3 ఓవర్లకు గాను 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే రెండో మ్యాచ్లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలో వికెట్లు పడినా ధాటిగా ఆడాలన్న లక్ష్యంతో ఈ 2 మ్యాచ్ల్లో బ్యాటర్లు కనిపించారు. శివం దుబే వరుస మ్యాచ్ల్లో మెరుపు అర్ధశతకాలతో భారీ ఆకట్టుకోగా రెండో టీ20లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోహ్లీ సత్తా చాటారు. 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ 181 స్ట్రైక్ రేట్తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్లో కాస్త నెమ్మదిగా ఆడే అతడు ముజీబ్ బౌలింగ్లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు పిండుకున్నాడు. కెప్టెన్ రోహిత్ పరుగులకు అందుకోవాల్సి ఉంది. 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన అతడు మూడో టీ20లో సత్తా చాటాలని జట్టు కోరుకుంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా బాధపడే లక్ష్యంగా ఈ సిరీస్ ఆడుతున్న టీమిండియా అదే వ్యూహంతో మరోసారి బరిలో దిగుతుంది. కులదీప్కు ఛాన్స్ ఇస్తారా లేదా? ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎక్కువ ప్రయోగాలు చేయకపోవచ్చు. బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వికెట్ కీపర్గా సంజు శాంసన్ను అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. నిరుడు ఆస్ట్రేలియా సిరీస్లో 4 టీ20లో అవకాశం దక్కించుకున్న జితీష్ వరుస మ్యాచ్గా ఆడుతున్నారు. అతనికి బదులు శాంసన్కు ఛాన్స్ ఇవ్వచ్చు. బౌలింగ్లో రవి బిష్నోయ్ లేదా వాషింగ్టన్ సుందర్ను స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించే ఛాన్స్ ఉంది. ముఖేష్ కుమార్ స్థానంలో ఆవేశ్ ఖాన్ తుది జట్టులో చోటు లభించవచ్చు. రషీద్ ఖాన్ లేక బలహీనంగా మారిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు రహముల్లా గుర్బుజ్ పైనే ఆశలు పెట్టుకుంది. తొలి 2 మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు. సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించిన సమిష్టిగా ఆ జట్టు భారత్కు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆఖరి మ్యాచ్లోనైనా ఆఫ్ఘనిస్తాన్ ఆట మారుతుందో లేదో చూడాలి. తుది జట్టు అంచనా: భారత్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కోహ్లీ, శివం దుబే, జితేష్ శర్మ ఆర్ సంజు శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, రవి బిష్నోయ్, ముఖేష్ కుమార్ ఆర్ ఆవేశ్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్: రహమల్లా గుర్బూజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్దీన్ నయీబ్, అస్మతుల్లా ఒమర్ రాయ్, మహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రెహమాన్, నూర్ అహ్మద్, నబీల్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరాకి. ఈ చిన్న బౌండరీలు కలిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులకు పెట్టింది పేరు. అయితే అందుకు భిన్నంగా జరిగిన సందర్భాలు ఉన్నవి. అక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో భారత్ 160 పరుగులను కాపాడుకుంది. ప్రపంచ కప్లో 5 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరులో కొత్త పిచ్చుపై ఈ మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలా పిచ్ బ్యాటింగ్కు సహకరించే అవకాశమే ఎక్కువ. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో 17 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసింది 7 గెలిచితే అది, బౌలింగ్ చేసిన టీము 9 గెలిచేది. ఫస్ట్ యావరేజ్ స్కోర్ 137 అయితే సెకండ్ యావరేజ్ స్కోర్ 132. ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ 202కు 6 వికెట్లు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా లోయెస్ట్ స్కోర్ 99కి ఆల్అవుట్. సౌత్ ఆఫ్రికా ఉమెన్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్. అలాగే హైయెస్ట్ స్కోర్ చేజ్డ్ 194కు 3 వికెట్లు 19.4 ఓవర్స్లో. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా లోయెస్ట్ స్కోర్ డిపెండెడ్ 114కు 7 వికెట్లు. శ్రీలంక ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.